హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది పిఎఫ్ ట్రాన్స్ఫర్ గురించి అడుగుతున్నారు. పిఎఫ్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలి, లేదంటే ట్రాన్స్ఫర్ అనేది మ్యాండేటరీయా, ట్రాన్స్ఫర్ చేస్తే ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, అమౌంట్ని ఏ విధంగా చెక్ చేయాలి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఏ కంపెనీ నుండి బి కంపెనీ, అంటే ఒక కంపెనీ కాకుండా వివిధ రకాల కంపెనీలో మీరు డ్యూటీ చేసినట్లయితే మీ యొక్క ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది అవసరం. అది మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ అయితే కాదు. ఎందుకు మ్యాండేటరీ కాదు అంటున్నాను అంటే, ఎప్పుడైతే ఒక ఈపీఎఫ్ మెంబరు 55 ఇయర్స్ 58 తర్వాత రిటైర్మెంట్ అవుతున్నప్పుడు మాత్రం మ్యాండేటరీ. కానీ ప్రస్తుతం చాలామంది 1 ఇయర్ 2 ఇయర్ 6 మంత్స్ ఈ విధంగా డ్యూటీ చేసి ఎగ్జిట్ అవుతారు. ఎగ్జిట్ అయినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం అనేది అది ఆప్షనల్, ఈపీఎఫ్ మెంబర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది కూడా ఆటో ట్రాన్స్ఫర్ అవుతుంది. కంపెనీ మీరు చేంజ్ అయినప్పుడు ఎంప్లాయర్ వాళ్ళే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నారు. మనము ప్రత్యేకంగా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్ది పాస్బుక్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టోటల్ పిఎఫ్ అమౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. 57,000 పిఎఫ్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వీరు చూసినట్లయితే 3 ఐడీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే వీరు 3 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు కాబట్టి వేరు అకౌంట్లో వేరు అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు పిఎఫ్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎలా అని అడుగుతున్నారు. పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ప్రస్తుతము మీరు ఎక్కడైతే న్యూ కంపెనీ జాయిన్ అవుతారో అక్కడ మీకు యూఎన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రత్యేకంగా మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే 1 మెంబర్ 1 అకౌంట్ రిక్వెస్ట్ ఉంటుంది. అక్కడ మీరు యూఎన్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ తీసుకొని సబ్మిట్ చేస్తే మీ యొక్క పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఈ విధంగా సబ్మిటెడ్ ఫీల్డ్ ఆఫీసర్ అని, లేదంటే పెండింగ్ ఎట్ ఎంప్లాయర్ అని చూపిస్తుంది. ప్రజెంట్ ఆటో ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అంటే వితౌట్ హెచ్ఆర్ మీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఈ విధంగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అటెస్టేషన్ అనేది అయితే అవసరం లేదు. సబ్మిటెడ్ బై మెంబర్ పెండింగ్ అట్ ఫీల్డ్ ఆఫీస్ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ హెచ్ఆర్ ప్రమేయం లేకుండానే పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సుమారు ఒక 45 డేస్ లేదా 1 మంత్ టైం అనేది తీసుకుంటుంది పిఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించి. నెక్స్ట్ ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎక్స్పెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్ అని రావాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకు ఒక 1 మంత్ లేదా 45 డేస్ తర్వాత మీకు పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు దానికి సంబంధించి స్టేటస్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్లయితే చూపించదు. ఈపీఎఫ్ క్లెయిమ్ స్టేటస్లో, పాస్బుక్ స్టేటస్లో అయితే ట్రాన్స్ఫర్ అయినట్లు చూపిస్తుంది. ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ మనకు ఎక్స్పెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్ అని వస్తే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందని అర్థం. దాని తర్వాత మనం ఇప్పుడు ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూస్తే అమౌంట్ అంతా ఒకే ఐడిలో కనిపించాలి. ప్రస్తుతం మీరు ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నారో ఆ ఐడిలో పిఎఫ్ టోటల్ అమౌంట్ అనేది కనిపించాలి. సో ఇప్పుడు ఒకసారి నేను రిఫ్రెష్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్ పిఎఫ్ అమౌంట్ కనిపిస్తుంది. ఇదివరకు ఇక్కడ మనకు 3 మెంబర్ ఐడీస్లో ఇక్కడ కనిపించింది. అంటే 3 మెంబర్ ఐడీస్ అంటే 3 వేరు కంపెనీలో పిఎఫ్ అమౌంట్ అనేది కనిపించింది. సో ఇప్పుడు ఒకే ఐడిలో పిఎఫ్ అమౌంట్ కనిపిస్తుంది. మిగతా వేరే కంపెనీలో మనకి ఇక్కడ 0 అనేది కనిపిస్తుంది. 00 అంటే దీనికి అర్థం ఏమిటంటే వీరు పిఎఫ్ని ప్రీవియస్ నుండి ప్రజెంట్ కంపెనీలోకి పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కాబట్టి మనకు ఒకే ఐడిలో పిఎఫ్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి అంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం అవసరం. లేకపోతే మీకు ప్రస్తుతము ఎక్కడైతే డ్యూటీ చేశారో ఆ కంపెనీ అమౌంట్ అనేది వస్తుంది. కొందరు ఏమనుకుంటారంటే ఇప్పుడు నాకు ఫుల్ అమౌంట్ వద్దు, సమ్ అమౌంట్ అంటే అడ్వాన్స్ పరంగా కావాలి అనుకుంటారు. అలా ఉన్నప్పుడు మీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయకుండా కూడా అడ్వాన్స్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు 50-55 అబవ్ ఉండి రిటైర్మెంట్ తీసుకుంటున్నాము, ఇంకా నేను మీ డ్యూటీ చేయము అనుకున్నప్పుడు టోటల్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది పిఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించి. అలానే చాలామందికి ఆటో ట్రాన్స్ఫర్లు కూడా అవుతున్నాయి. ఏ విధంగా అయితే ఆటో క్లెయిమ్స్ అవుతున్నాయో సేమ్ అలానే పిఎఫ్ ఆటో ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. అంటే హెచ్ఆర్తో సంబంధం లేదు. ఇక్కడ మనం కూడా ఆన్లైన్లో రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఇదండి అప్డేట్ పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది. సో ఈపీఎఫ్ కూడా ఇంకా కొన్ని కొత్త అప్డేట్ తీసుకురావాలి. ప్రస్తుతం ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ అవ్వట్లేదు. వెబ్సైట్ కూడా
చాలా డౌన్ ఉంది. ఆధార్ ఓటీపీ అనేది రావట్లేదు. చూద్దాం, ఒక 1 మంత్ వెయిట్ చేసి కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తాయా లేదా. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.